గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విషయంలో ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫార్సు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ సిఫార్సును గవర్నర్ తిరస్కరించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ. తమ కేసు తేలే వరకు గవర్నర్ కోటాలో కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్లు యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యూ. ఎమ్మెల్సీల పిటిషన్పై ఈరోజు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. సో లాస్ట్ ట్యూస్డే విచారణ జరిగినప్పుడు హైకోర్టు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ కేబినెట్ ఎవరినైతే ప్రపోజ్ చేసిందో కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు లాస్ట్ ట్యూస్డే ఆ రోజు ఇచ్చింది హైకోర్టు. సో తిరిగి దీనిపైన ఈరోజు మళ్ళీ విచారణ జరగనుంది. సో ఈరోజు హైకోర్టు వీళ్ళకి క్లియరెన్స్ ఇస్తుందా లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తుందా అనేది వేచి చూడాలి. అయితే మొదటగా ఈ కేసు చూసుకున్నట్టయితే లాస్ట్ జూలైలో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పటి బీఆర్ఎస్ క్యాబినెట్ సో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను అటు దాసోజు శ్రవణ్ కుమార్ అలాగే కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీగా నియమించాలంటూ కూడా వాళ్ళు ప్రపోజ్ చేసి అప్పటి క్యాబినెట్ ప్రపోజ్ చేస్తూ గవర్నర్కు పంపించారు. సో గవర్నర్ వీళ్ళిద్దరిని కూడా తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19న వాళ్ళకు తిరిగి పంపించింది. సో వీళ్ళిద్దరిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఎమ్మెల్సీలుగా తిరస్కరిస్తూ వాళ్ళకు పంపించింది. సో ఇటు కేబినెట్ నిర్ణయించిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటు తిరిగి పంపించడాన్ని ఇటు వీళ్ళిద్దరు కూడా దాసోజు శ్రవణ్ కుమార్ అలాగే కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరు కూడా దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్ కోట ఎమ్మెల్సీలను ఇటు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉంటుంది. దాన్ని తిప్పి పంపే అవకాశం కానీ తిప్పి పంపే నిర్ణయం అధికారం కానీ గవర్నర్కు ఉండదంటూ కూడా వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత దీనిపైన విచారణ జరిగింది. ఇటు గవర్నర్ తరపు న్యాయవాది ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 361 ప్రకారం అసలు వీళ్ళిద్దరికి కూడా హైకోర్టులో పిటిషన్ వేసే అర్హత కూడా ఉండదు. ఈ పిటిషన్కి అర్హతనే లేదంటూ కూడా ఇటు గవర్నర్ తరపు న్యాయవాది వాదించారు. సో ఈ వాదనలు గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే వస్తున్నాయి. సో లాస్ట్ ట్యూస్డే కూడా దీనిపైన విచారణ జరుగుతూ వస్తుంది. లాస్ట్ ట్యూస్డే వీళ్ళు ఏం చెప్పారంటే ఇటు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్కు సంబంధించిన వాళ్ళ న్యాయవాది ఏం చెప్పాడంటే ఆల్రెడీ ఈ కేసు హైకోర్టులో నడుస్తున్న టైంలో అటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మరో ఇద్దరిని ఇటు కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అటు వాళ్ళు ప్రపోజ్ చేస్తూ గవర్నర్కు పంపించారు. సో దీన్ని గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి సో దానిపైన వాళ్ళు తీసుకునే వాళ్ళ ప్రమాణ స్వీకారం పైన స్టే ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరారు. సో దీనిపైన ఇటు ఈ రోజు వరకు అంటే ఫిబ్రవరి 8 వరకు స్టే ఇస్తూ హైకోర్టు దీనిపైన లాస్ట్ ట్యూస్డే ప్రకటించింది. సో ఈ రోజు మరొకసారి దీనిపైన విచారణ జరగనుంది. సో ఈ రోజు హైకోర్టులో ముఖ్యంగా ఇప్పుడు ఈ కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరు వేసిన పిటిషన్ అర్హత ఉందా హైకోర్టులో విచారణ చేయడానికి లేదా అనే దానిపైన విచారణ జరుగుతుంది. మరోవైపు ఇటు కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరు కాంగ్రెస్ కేబినెట్ ఏదైతే ప్రపోజ్ చేసిందో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో సో వీళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేయాలా లేకపోతే ఇలాగే కంటిన్యూ చేయాలనే అంశంపైన అయితే ఈ రెండింటిపైన ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. సో విచారణ తర్వాత వీళ్ళిద్దరు ప్రమాణం చేయాలా వద్దా అనే అంశంపైన అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.